సరే, నేరుగా విషయంలోకి వెళ్ళిపోదాం. ఈరోజు మనం ఒక అద్భుతమైన కథను విశ్లేషించబోతున్నాం. అదే చిన్ను మరియు మాయా చెట్టు. ఒక చిన్న కుందేలు, దాని స్నేహితులు తమ అడవిని ఎలా కాపాడుకున్నారనేది ఈ కథ. ఇది కేవలం ఒక కథ మాత్రమే కాదు సుమా, ఇందులో మనకు తెలియని చాలా లోతైన విషయాలున్నాయి. అసలు దయ, ధైర్యం లాంటివి నిజంగా మన జీవితాల్లో మ్యాజిక్ చేయగలవా? రండి, కలిసి అన్వేషిద్దాం. అసలు కథ ఎక్కడ మొదలవుతుందంటే, ఒకప్పుడు ఆ అడవి ఎంత అందంగా ఉండేదో తెలుసా? పచ్చని చెట్లు, జలజల పారే నదులతో భలే కళకళలాడుతూ ఉండేది. కాని ఒక్కసారిగా ఊహించని విధంగా పెద్ద కరువు వచ్చేసింది. చెట్లన్నీ ఎండిపోయాయి, నదుల్లో చుక్క నీరు లేదు. జంతువులన్నీ అయ్యో, ఇప్పుడు మన పరిస్థితేంటి, ఎలా బ్రతకాలి అని భయంతో వణికిపోయాయి. ఒక్కసారి ఆలోచించండి, మన ఇల్లు ఒక్కసారిగా ఇలా మారిపోతే ఎంత భయంగా ఉంటుందో. ఈ సంఘటన కథలో ఉన్న తీవ్రతను, ఆ జంతువులెదుర్కోబోయే అతిపెద్ద సవాలును మనకు కళ్లకు కట్టినట్లు చూపిస్తుంది. ఇలా అంతా చీకటిమయంగా అనిపిస్తున్న ఆ సమయంలో ఒక ముసలి తాబేలు చెప్పిన రహస్యం ఒక ఆశాకిరణంలాగా మారుతుంది. ఆ తాబేలేమంటుందంటే, ఈ అడవిలో ఒక మాయా చెట్టు ఉంది. దానికి మంచి మనసుతో నీళ్లు పోస్తే అంతా మళ్లీ పచ్చగా మారిపోతుంది అని. వినగానికి భలే ఉంది కదా, కానిక్కడ కండీషనేంటంటే, ఆ నీళ్లను మంచి మనసుతో పోయాలి. ఈ మాట వినగానే మన కథానాయకుడు చిన్న కుందేలు ఏమాత్రం వెనకాడకుండా వెంటనే వెతుకుదామని ముందుకొస్తుంది. ఆశ్చర్యమేంటంటే, ఎప్పుడు కోపంగా, గంభీరంగా ఉండే సింహం కూడా ఈ ప్రయాణంలో తోడువస్తానంటుంది. ఇక్కనుండే అసలు సాహసం మొదలవుతుంది. మరి ఈ ప్రయాణం ఏమైనా సాదాసీదాగా సాగిందా? అస్సలు కాదు. అదొక పెద్ద సాహసయాత్ర. మొదటి రోజు నది ఎండిపోవడంతో వాళ్ల కష్టం మొదలైతే, రెండో రోజు ఎటు చూసినా దారి కనబడని ఒక భయంకరమైన చీకటి అడవిలోకి ప్రవేశిస్తారు. మూడో రోజు ఊహించని విధంగా వాళ్లకొక పెద్ద పరీక్ష ఎదురవుతుంది. అదే ఒక గాయపడిన పక్షి. చివరకు నాల్గో రోజున తమ గమ్యమైన ఆ మెరిసే మాయా చెట్టును చేరుకుంటారు. చూడండి, ఒక ఎండిపోయిన నది నుండి మాయా చెట్టు వరకు సాగిన ఈ 4 రోజుల ప్రయాణం ఆ జంతువులు శారీరకంగానే కాకుండా మానసికంగా కూడా ఎంత దృఢంగా ఉన్నాయో మనకు నిరూపిస్తుంది. ఈ ప్రయాణంలో వాళ్లకెదురైన ఆ చీకటి దారి చూస్తే ఎవరికైనా వణుకు పుడుతుంది. దారినిండా పెద్ద పెద్ద గుంతలు, వాడి అయిన ముళ్ళు, దానికి తోడు ఎక్కడినుండో వింత వింత శబ్దాలు. కోతిలాంటి జంతువులైతే, బాబోయ్, నా వల్ల కాదు, నాకు భయంగా ఉంది అని వెనక్కి తిరిగి వెళ్ళిపోవడానికి సిద్ధపడతాయి. ఇక్కడే మనకు పెద్ద ప్రశ్న వస్తుంది. వాళ్లను ఆ భయం ఓడిస్తుందా, లేక ధైర్యం దారి చూపుతుందా? ముందుకడుగు వేయాలా, వెనక్కి వెళ్లాలా అన్న తీవ్ర సందిగ్ధంలో ఆ జంతువుల గుంపు పడిపోతుంది. సరిగ్గా ఇలాంటి సమయంలోనే ఒక అసలైన లీడర్ ఎలా ఉంటాడో బయటపడుతుంది. అంతా చీకటి కమ్ముకుని తోటి జంతువులన్నీ భయంతో వెనక్కి వెళుతున్న సమయంలో ఒక చిన్న కుందేలువైన చిన్ను ఏమాత్రం భయపడకుండా ముందుకొస్తోంది. భయపడకండి, ధైర్యంగా ఉండండి అని తన స్నేహితుల్లో ఒక కొత్త స్ఫూర్తిని నింపుతుంది. అసలైన ధైర్యమంటే ఏంతో తెలుసా? మనకు భయం లేకపోవడం కాదు, భయం ఉన్నా సరే లక్ష్యం కోసం ఆ మొదటి అడుగు వేయడం. చిన్నూ తీసుకున్న ఈ చొరవ జంతువులన్నిటినీ మళ్లీ ఏకటాటిపై నిలబెట్టి ముందుకు సాగేలా చేస్తుంది. అసలు ఈ మాయా చెట్టుకు ప్రాణం పోసే రహస్యమేంటో తెలుసా? కేవలం ఒక పాత్రలో నీళ్లు తీసుకెళ్లి పోసేస్తే అస్సలు సరిపోదు. ఆ నీళ్లకు పవర్ రావాలంటే ఈ 3 లక్షణాలు ఖచ్చితంగా కావాలి. అవేంటంటే, 1 చీకటిని చూసి భయపడకుండా ముందుకు వెళ్లడం. 2 దారిలో ఆపదలో ఉన్నవారికి దయతో సహాయం చెయ్యడం. 3 ఎన్ని కష్టాలొచ్చినా అందరూ ఒకే జట్టుగా కలిసి ఉండటం. అర్థమైందా? ఈ నైతిక విలువలే ఆ మాయా చెట్టును మేల్కొల్పే అసలైన ఇంధనం అని మనం ఇక్కడ గ్రహించాలి. ఇలా వాళ్లు ఆ చీకటి అడవిలో ఎంతో ఆందోళనగా ముందుకు వెళ్తున్నప్పుడు దారిలో అనుకోకుండా ఒక పెద్ద అడ్డంకి. ఒక చెట్టు కింద ఒక చిన్న పక్షి తీవ్రంగా గాయపడి దయచేసి సహాయం చేయండి అని దీనంగా ప్రాధేయపడుతూ ఉంటుంది. ఒక పక్కేమో తమ అడవి మొత్తం ఎండిపోతోంది, సమయం మించిపోతోంది అన్న ఆరాటం. మరోపక్క కళ్ళెదుటే ప్రాణాపాయంలో ఉన్న ఒక జీవి. వాళ్ల లక్ష్య సాధనలో ఇదొక అతి పెద్ద పరీక్షలాంటిది. మరిప్పుడు వాళ్లు ఏం చేస్తారు? వాళ్ల నిర్ణయం ప్రయాణాన్ని ఆపేస్తుందా, లేక కొత్త దారి చూపుతుందా అన్నది నిజంగా ఉత్కంఠ రేపుతుంది. ఇక్కడే చిన్ను చేసిన పని మన మనస్సును కదిలిస్తుంది. చిన్ను ఒక్క క్షణం కూడా సంకోచించలేదు. వెంటనే తన ప్రయాణాన్ని ఆపేసింది.
అసలే ఎక్కడా నీరు లేక అందరూ అల్లాడిపోతున్న ఆ కష్టకాలంలో తను ఎంతో కష్టపడి తెచ్చుకున్న ఆ కొద్దిపాటి నీటిని ఆ గాయపడిన పక్షికి తాగించేస్తుంది. తన ప్రాణం కంటే తన కళ్ళెదుట బాధపడుతున్న ఆ జీవికి సహాయం చేయడమే ముఖ్యమని చిన్ను భావిస్తుంది. ఈ నిస్వార్థమైన పని చూసి పక్కనే ఉన్న ఆ క్రూరమైన సింహం కూడా ఆశ్చర్యపోతుంది. చిన్నూ, నువ్వెంత మంచి మనసుతో ఉన్నావు అని సింహం కూడా ప్రశంసించడం నిజంగా అద్భుతం. అలా కష్టాలన్నీ దాటుకుని ఎట్టకేలకు వాళ్ళు ఆ మెరిసే మాయా చెట్టు దగ్గరకు చేరుకుంటారు. చిన్ను తన స్వచ్ఛమైన మంచి మనసుతో ఆ చెట్టు మొదట్లో నీళ్లు పోయగానే ఢమ్మని ఒక పెద్ద శబ్దం, కళ్ళు చెదిరేలా అద్భుతమైన వెలుగు అడవి అంతా వ్యాపిస్తుంది. అంతే, క్షణాల్లో మ్యాజిక్ జరిగిపోయింది. ఎండిపోయిన చెట్లన్నీ మళ్లీ పచ్చగా చిగురిస్తాయి, నదుల్లో నీళ్లు ఉరకలెత్తుటూ ప్రవహిస్తాయి. ఇక కరువుతో అల్లాడిపోయిన జంతువుల ఆనందానికి అవధులు లేవు. గంతులేస్తూ పండగ చేసుకున్నాయి. ఆ ముసలితాబేలు చెప్పిన రహస్యం అక్షరాల నిజమైంది కదా. ఈ కథలో నన్ను బాగా ఆకర్షించిన విషయమేంటో తెలుసా? ఆ సింహం ప్రవర్తనలో వచ్చిన అద్భుతమైన మార్పు. అడవికి రాజు, ఎప్పుడూ కోపంతో రగిలిపోయే ఆ సింహం బలం కన్నా మంచి మనసే గొప్పది అని గ్రహించడం. సింహానికి కొండను పిండి చేసే బలం ఉండొచ్చు, కాని అడవికి ప్రాణం పోసింది మాత్రం ఆ చిన్న కుందేలు చూపించిన దయ, మంచి మనసు మాత్రమే. ఈ మార్పు సింహం వ్యక్తిత్వంలో ఒక గొప్ప పరిణామాన్ని సూచిస్తుంది. కండబలం కంటే కరుణతో కూడిన మనసే అసాధ్యాలను సుసాధ్యం చేస్తుందని సింహానికి మరియు మనందరికీ ఇక్కడ స్పష్టంగా అర్థమవుతుంది. ఈ అద్భుతమైన విజయం వెనుకున్న అసలైన బలం ఐక్యత. కథ చివర్లో చిన్ను ఒక మాటంటుంది, మనమంతా కలిసి ఉంటే ఏ సమస్యనైనా జయించగలం అని. నిజమే కదా. ఎక్కడో ఉండే సింహం, కుందేలు, కోతి, జింక ఇలా అందరూ తమ భేదాలను మర్చిపోయి ఒకే లక్ష్యం కోసం కలిసికట్టుగా నిలబడ్డారు. ఐక్యత అంటే కేవలం గుంపుగా ఉండటం కాదు, కష్టమొచ్చినా నష్టమొచ్చినా ఒకరికొకరు అండగా నిలబడటమని ఈ సంఘటన మనకు చాలా స్పష్టంగా చెబుతోంది. సరే, ఇక ఈ అద్భుతమైన విశ్లేషణ ముగింపుకు వచ్చేశాం. ఈ కథ మనకు నేర్పించే ఆ మాయాసూత్రమేంటో ఒక్కసారి చూద్దాం. దయ అనేది ఎంతటి కటిక చీకటిలోనైనా ఆశ అనే వెలుగునిస్తుంది. భయం అందరికీ సహజమే, కాని ధైర్యంగా ముందుకడుగు వేస్తే ఎలాంటి భయాలనైనా జయించవచ్చు. ఇక అన్నిటికంటే ముఖ్యం స్నేహం మరియు అందరూ కలిసికట్టుగా ఉండటం. ఇవే మన ప్రపంచాన్ని మరింత అందంగా మారుస్తాయి. ఈ 3 లక్షణాలే కదా ఆ ఎండిపోయిన అడవిని మళ్లీ పచ్చగా మార్చి జంతువుల జీవితాల్లో అంత సంతోషాన్ని నింపాయి. ఫైనల్గా ఒక చిన్న ఆలోచనతో దీన్ని ముగిద్దాం. చిన్నో కుందేలు ఆ పక్షికి చేసిన ఒక చిన్న సహాయం ఏకంగా ఆ అడవికే ప్రాణం పోసింది. మరి మన దైనందిన జీవితంలో మనం చేసే ఒక చిన్న దయగల పని మన చుట్టూ ఉన్న ప్రపంచాన్ని ఎంతలా మార్చగలదో ఒక్కసారి ఊహించండి. బయట నిజంగా మాయాచెట్లు లేకపోవచ్చు, కాని ప్రతి ఒక్కరి మంచి మనసులో ఆ మాయాశక్తి ఎప్పుడూ దాగి ఉంటుంది కదా. ధైర్యం, దయ మరియు ఐక్యత గురించి అద్భుతంగా వివరించిన ఈ కథా ప్రయాణం మనందరికీ ఎంతో స్ఫూర్తినిచ్చిందని ఆశిస్తున్నాను.